ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. ఇంతవరకు జరిగించిన కార్యమును బట్టి స్తుతులు, స్తోత్రములు. ప్రతి ఒక్కరిని పాడుటకును, స్తుతించుటకును, కనపరుచుటకును నీవు ఏర్పాటు చేసిన తండ్రి స్తోత్రములు. దేవా, నీ ఆత్మ సహాయం బిడ్డలకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. దేవా, ప్రార్థించిన బిడ్డలు బట్టి స్తోత్రములు. దేవ, మరి క్రమాల్లో ఏకీపించిన బిడ్డలు బట్టి స్తోత్రములు. దేవా, నీ సన్నిధిలో మేము నేను స్తుతించుటకు, ఘనపరచుటకు పరిశుద్ధాత్మ తండ్రి నీ కొడుకును బట్టి స్తోత్రములు. కొద్ది సమయం అయోగుడను, బలహీనుడును, తండ్రి అని తాగడానికైనా తగని వాడను. దేవా, కొద్ది సమయం వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. అయోగ్యుడు నన్ను మరుగుపరచండి. దేవా, పరిశుద్ధాత్మ తండ్రి మీరు దూరంగా ఉండి మాట్లాడి దీవించి వర్ధలు చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందా. మనము సిలువ ధ్యాన దినములలో ఉన్నాం కనుక క్రీస్తు యొక్క శ్రమలు వాక్యములు మనము ధ్యానం చేసుకొనవలసిన వారమై ఉన్నాం. వాక్యం చదువుదాం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 20వ వచనము. 69వ అధ్యాయము 20వ వచనము. నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటిని గాని ఎవరునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటిని గాని ఎవరునూ కానరైరి. ప్రభువు తన వాక్యమును మన జీవితములలో భద్రపరిచి దీవించునుగాక. ఆమేన్. అమ్మా, ఏం దినాలు ఇవి? సిలువ శ్రమల ధ్యాన దినాలు. ఎంతమందికి తెలుసు అమ్మా ఈ దినాలు? సిలువ ధ్యాన దినాలని ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసా అమ్మా? అందరికీ తెలుసా? అందరికీ తెలుసు. మరి ఎన్ని రోజులు ప్రార్థనకి ఏకీపించారు? ఎన్ని రోజులు ప్రార్థనకి ఏకీపిస్తున్నాము గనక తెలుసు అంటే తెలుసు కాదు, ఆ క్రమములోనికి వస్తేనే తెలుసు అని గట్టిగా నమ్మకంగా చెప్పడానికి ఏముంటుంది? ధైర్యం ఉంటుంది. గనక అందరికీ తెలుసు అని నాకు తెలుసు అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి సిలువ ధ్యాన దినములు క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు. ఈ దినాలు క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు. ఈ శ్రమలలో దేవుడు తన భక్తులకు అందించిన ఆ శ్రమ వాక్యములు మనం ధ్యానం చేసుకోవడానికి మనకి దేవుడు అనుగ్రహించారు. గనక మరి ఈ సిలువ శ్రమలు ధ్యానం చేయటం వలన ఎవరైనా చూడండి, శ్రమలు ధ్యానం చేస్తారా? ఎవరైనా శ్రమలు ధ్యానం చేస్తారా? చేయరు. మనిషికి వచ్చే శ్రమలు, మనిషి అయితే ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళి నాకు శ్రమ ఉందని, బాధ ఉందని, కలిగిన పరిస్థితులను బట్టి ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళి మనిషి చెప్పుకోగలడు. గనక మనుషులకు బాధ వస్తే, మనుషులకి కష్టం వస్తే, శ్రమ వస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? దేవుడి దగ్గరికి. గనక దేవుడికి శ్రమ వస్తే మరి ఆయన ఎవరి దగ్గరికి వెళ్తారు? దేవునికి శ్రమ రావటం ఏంటి? దేవుడికి శరీరము రీతిగా ఉన్న మరి ఆయనకి శ్రమ రావటం ఏంటి? ఆయన దేవుడు, నరుడు కాదు. ఆయన
నరులందరి కొరకు తండ్రి అయిన దేవుడు కుమారుని రూపములో ఈ లోకమునకు పంపించిన కుమారుడైన దేవుడు ఈ లోకములో మనిషి శరీరముతో వచ్చాడు గనక మనుషుని వలె శ్రమ మరి పడవలసి ఉంది. కనబడుతుంది మనిషి రూపమే, శ్రమ అనుభవిస్తుంది మాత్రం ఎవరు అంటే దేవుని సంకల్పమే. ఈ వచనమునందు దావీదు గారు యేసుక్రీస్తు ప్రభువారు భూలోకమునకు రాకముందే శిలువ శ్రమను గూర్చినటువంటి శ్రమ ధ్యానము చేసి మరి ఆ శ్రమలు అనుభవంలోనికి తెచ్చుకున్నాడు. ప్రభువు శ్రమలను ధ్యానము చేసి అనుభవంలోనికి తెచ్చుకున్నాడు గనక నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. ఈ రెండు మాటలు గనక నిందకు నా హృదయము బద్దలాయను. నింద అంటే ఏంటి? ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పు చేసి శిక్ష, నువ్వు తప్పు చేసావు కనుక ఈ శిక్ష నువ్వు పడాలి అని దానికి ఒక అర్థం ఉంది. అంటే తప్పు చేసినందుకు శిక్ష, తప్పు కనబడుతుంది, తప్పుకు తగ్గట్లు శిక్ష కనబడుతుంది గనక మరి ఇక్కడ ఈయన మరి ఏ తప్పు చేశాడని గనక నిందకు నా హృదయము బద్దలాయను. ఎందుకు ఆయన ఎవరి గురించి నిందలు పడుతున్నాడు గనక ఈ నిందలు ఎవరి కోసము అని మనం చూస్తే మరి గ్రంథాల్లో అనేక భక్తులు రాసుకున్న గ్రంథాల్లో కూడా ఒక ఆయన వస్తాడు. ఆయన పాప పరిహారార్థ బలిగా తన రక్తము చిందిస్తాడు. అప్పుడు మనుషులకు పాపము నుండి విడుదల కలుగునని గ్రంథాల్లో రాయబడి ఉన్నట్లు గనక నిందలు అంటే గనక మరి ఏమీ తెలియకపోయినా, ఏం తప్పు చేయకపోయినా, ఏ అపరాధము చేయకపోయినా, మరి ఏ నేరాలు చేయకపోయినా అపరాధివని నింద వేయటము, తప్పు చేసావని నింద వేయటము గనక ఇలాంటివన్నీ కూడా లేనిపోనివన్నీ ఇంకొకరి మీద మాపినప్పుడు ఆ నిందలు భరిస్తున్నటువంటి వ్యక్తికి ఆ నింద బాధ ఎంత ఉంటుందో అర్థమవుతుంది. ఆ నింద బాధ ఎంత ఉంటుందో అర్థమవుతుంది గనక నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. ఈ నిందలు గనక కొన్ని తెలిసిన వారు నిందలేస్తారు, కొన్ని ఒకరంటే ఒకరికి నచ్చదు గనక, ఒకరి తలంపులు ఒకరికి నచ్చవు గనక అలాంటి వారు కూడా ఏం చేస్తారు? నిందలేస్తారు. ఇంకొకటి వారు అన్నట్లు చేయకపోయినా నిందలేస్తారు, వారు చెప్పినట్లు చేయకపోయినా నిందలేస్తారు, వారు అనుకున్నది వారికి జరగకపోయినా కూడా ఇతరుల మీద ఏం చేస్తారు? నిందలేస్తారు. గనక ఈ నిందలు వేసేవారు, నిందలు అనుభవించే వారికే ఈ నిందలు అర్థమవుతుంది గనక ఈయన మరి ఆ నిందలు వేసినప్పుడు, ఆ నిందలు ధ్యానం చేసినప్పుడు, అంటే ఆ మాటలు ఆ నిందలు వేసినప్పుడు మరి తలంచుకున్నప్పుడు అంటండి హృదయము ఏమైపోతుందంట? ఆ హృదయం బద్దలైతే మనిషి అసలు ఇంకా ఉండే పనేమి లేదు. హృదయం బద్దలైపోతే మనిషి జీవితము గనక మరి చాలా కష్టాల్లోనికి వెళ్ళిపోతూ ఉంది గనక హృదయము అంత బద్దలైపోయే పరిస్థితి. అలాంటి నిందలు, ఒకవేళ తప్పు చేస్తే ఒక వ్యక్తి ఒక మనిషిని కొడితే మర్చిపోతారు కూడా, కానీ తిట్లు మాత్రము, నిందలు మాత్రము ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తి లేదు, మర్చిపోయే ఆలోచనలు ఉండవు గనక మర్చిపోవడానికి అవకాశం ఉండదు. అలాగున మరి నిందలు వేసినటువంటి నిందలను బట్టి మరి ఆయన హృదయము బద్దలాయను. ఈ మానవులందరూ చేసిన పాపానికి, ఈ మానవులందరూ చేసిన అపరాధాలకి
యేసుక్రీస్తు ప్రభు గెత్సేమనే తోటలో గనక ఎలా ఏడ్చారంటండి? ఎలా ఏడ్చారు? గనక ఆ పాపపు పాత్ర ప్రభు ముందుంటుంది, ఆ పాత్ర ముందుంటుంది గనక దానిని ఒకటిన తాగాలి, తాగకపోతే మరి అది నెరవేర్పులోనికి రాదు. అలాగే మరి ఇక పాత్ర నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరగని అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పాత్రలో ఏమున్నాయంటే మానవులు మాట్లాడే అపవిత్రమైన అప్రదిష్టమైన నిందలు, అవమానములు, ఆయనకి ముండ్ల కిరీటము, ముఖము మీద ఉమ్ము వేయుట, కొరడాలతో కొట్టుట, చేతుల్లో మేకులు దిగగొట్టుట, ఇవన్నీ కూడా ఆయనకి కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఆయనకి కనబడుతున్నాయి గనక అంతరంగముగా వాటిని తలంచుకొని ఆయన ఏం చేశాడంటే వేదనతో ప్రార్థన చేశాడు. వేదనతో ప్రార్థన చేశాడు గనక వేదనతో ప్రార్థన చేయటమే కాక నేను బహుగా కృషించి ఉన్నాను. ఆ పనిలో ఉన్నప్పుడు, ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన ఎంత మరి మానవుడిగా కృషించిపోవలసి వచ్చినప్పటికీ దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఆయన వెనుక తీయలేదు గనక వెనుక తీయలేదు. అంతటి మహా గొప్ప మరి వాగ్దానము గనక ఆయన మరి గెత్సేమనే తోటలోనికి వెళ్ళి బయటికి వచ్చిన కొద్ది సమయములలో ఇవన్నీ జరుగుతాయి గనక జరిగాయి గనక మరి ఆ పిలాతు న్యాయ తీర్పు మరి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈయన యందు ఏ నేరమునో కనబడలేదు అని పిలాతు అన్నప్పుడు కొంతమంది యూదులు, కొంతమంది ధర్మశాస్త్రోపదేశకులు వీరందరూ కూడా ఏమంటున్నారు? మా పితరులు 40 సంవత్సరాలు కట్టిన ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో లేపుతానన్నాడు. ఇది నేరం కాదా? నేనే మనిషి కుమారుడిని, దేవుని కుమారుడిని చెప్పుకుంటున్నాడు. ఇది నేరం కాదా? ఇలాంటి నేరాలు ఆయన మీద లేని నేరాలు 7 నేరాలు మోపారు. 7 నేరాలు మోపారు. ఈ 7 నేరాలు మోపినప్పుడు మరి ఆయన ఇవన్నీ గ్రహించి పిలాతు వచ్చి నీవు యూదుల రాజువా అని అడిగినప్పుడు నీవు అన్నట్టే అన్నాడు. నీవు దేవుని కుమారుడవా అని అన్నప్పుడు నీవు అన్నట్టే అని అన్నాడు. ఇలాగున ఈ శ్రమలు పొందుతూ వచ్చినప్పుడు, ఇవి నెరవేర్పులోనికి వచ్చినప్పుడు అవి వాక్యములు నెరవేరినట్లు మనం గ్రహిస్తున్నాం గనక కింద భాగము చూస్తే కరుణించువారు లేకపోయిరి. ఎవరు లేరంట? కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటేనే కానీ ఎవరునూ లేకపోయిరి. ఇక్కడ చూడండి గనక కరుణించువారు బాధలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఎంత బాధపడుతున్నావో అంటే బాధ ఎక్కువ అవుతుంది. అలా కాకుండా మరి ఇదేం పెద్ద బాధ కాదులే అని సమాధానకరమైన మాటలు మాట్లాడితే బాధ ఉన్నా కానీ మనిషికి ఏమొస్తుంది? లోపల ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ఇలా చెప్పేవారు ఎవరున్నారు? ఎవరు లేరు గనక యేసుక్రీస్తు ప్రభు వారికి ఇలా చెప్పేవారు ఎవరూ లేరు గనక ఎవరైనా కరుణిస్తారా? ఎవరైనా ఇలాగ చూస్తారా? ఎవరైనా ప్రభు వైపుకు చూస్తారా? చూస్తే ఇలాగ ఎందుకు చేస్తున్నారని అంటారా? గనక అంటే గనక వారిని ఊరికనే విడిచిపెడతారా? విడిచిపెట్టరు. కాబట్టి దేవుని నిర్ణయ ప్రకారముగా జరగవలసింది జరిగే వరకు ఇవన్నీ అలాగే జరగాలి. అవి దేవుడు పలికించిన వాగ్దానములు గనక జరిగి తీరాలి. మరి కనిపెట్టుకొనిన కానీ మరి ఏ విధమైనటువంటి సహాయము దొరకలేదు. ఎక్కడ నుంచి ఏ విధమైన సహాయము దొరకలేదు. ఇక్కడ ప్రభువునకు దేవదూతలు వచ్చి సహాయం చేశారని ఒక ఆయన రాశాడు.
అలాగే ఆయన సిలువ మోసుకుని వెళుతున్నప్పుడు కురేనీయుడైన సీమోనను ఒకడు ఆ మార్గమున వచ్చుచున్నప్పుడు ప్రభు సిలువ మోయుటకు బలవంతము చేశారు. వానిని బలవంతము చేయటం వలన వాడు కొంత దూరము సిలువను మోయటం జరిగింది. గనక ఈ కొంత దూరము సిలువ మోయటం వలన ప్రభువునకు మరి ఎంతో ఆదరణ దొరికింది అని మనం గ్రహించాలి. గనక మరి మనము ప్రభువు యొక్క శ్రమలలో మనము పాలిభాగస్థులమైతే ప్రభువు యొక్క శ్రమలు తగ్గించిన వారం అవుతాం. ప్రభువు యొక్క శ్రమలు మనము తగ్గించిన వారం అవుతాం. మనము శ్రమ పొందటం అంటే ఏంటి? మనము కూడా నా కొరకు నీ కొరకు ప్రభు సిలువేయబడి శ్రమలు పొందెను అని ఎవరికి ఇతరులకి తెలియని వారికి ఈ మాట తెలియచేసినప్పుడు ఆయనలో ఉన్న బరువు కొంత అలాగే ఇక్కడ ఆయన బరువు మన మీద కూడా వచ్చింది కాబట్టి మనకు కూడా శ్రమే. ఇప్పుడు మన శ్రమను మనము భరిస్తూ ప్రభువును ఎత్తి చూపించినప్పుడు ఆయనలో ఉన్న కొంత భారాన్ని మనము తగ్గించిన వారం అవుతాం. మన పాప భారం ఉంది, అది ఎలాగో మనం తీసివేయలేము. దానిని దేవుడు తీసివేశాడు. దానిని పాపము నుండి మనల్ని దేవుడు విడిపించాడు. గనక ఇప్పుడు మనము కూడా ప్రభు నామ ఘనత కొరకు శ్రమలు పొందితే మనము క్రీస్తులో పాలివారం అవుతాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు పేతురు గారు 12 మంది శిష్యులు మేడగదిలో ఉన్నప్పుడు మరి అందరి పాదాలు కడుగుతూ వచ్చాడు. పేతురు గారి దగ్గరికి వచ్చాడు. పేతురు గారు ఏమంటున్నాడు? బోధకుడా, నీవు నా పాదములు కడుగుదువా అని అంటే అప్పుడు కడగొద్దు అని అంటున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నారు? నేను కడగకపోతే నాలో నీకు కాలిభాగం లేదు పేతురు అంటే, అట్లయితే నా చేతులు కడుగు, నా కాళ్ళు కడుగు, నా తల కడుగు అన్నాడు. కడగవలసింది ఏంటి చెప్పండి? కడిగించుకోవలసింది ఏంటి? కాళ్ళకి బురద అంటితే ఎవరు కడిగినా ఎలా కడిగినా శుభ్రం అయిపోద్ది. గనక మరి పాదాలు కడగటం ఏంటి? ఇక మీదట పాపం చేయొద్దు, ఇక మీదట పాపాల జోలికి నడుచుకుంటూ వెళ్ళి పాపం చేయొద్దు అని పాపాలు కడగటం. చేతులు కడగటం అంటే ఏంటి? చేతులతో పాపాలు చేయొద్దు, చేస్తున్నావు. చేతులతో పాపాలు చేస్తున్నావు, దొంగతనాలు చేస్తున్నావు, చెయ్యొద్దు అని చేతులు పట్టుకుని చేతులు కడిగి. తల కడగటం ఎందుకు? గనక తల్ల ఉన్నాయి తలంపులు, అసలైన తలంపులు. ఏదైనా బాధ వచ్చిందనుకోండి, బాధ చెప్పుకుంటే తగ్గుతుందా, చెప్పకోకుండా తగ్గుతుందా? చెప్పుకుంటే. మరి ఏదైనా ఒకవేళ ఇలాంటి బాధ ఉంది అని చెప్తే, ఒకవేళ ఏదైనా ఇలాంటి బాధ ఉంది, ఇలాంటి శ్రమ ఉందని మీకు తెలియకుండా ఇంకొకరు మాట్లాడారనుకోండి, మాట్లాడితే నా గురించి నువ్వెందుకు చెప్పావు, నా జబ్బు గురించి నువ్వెందుకు చెప్పావు అని అంటే బాగుంటుంది, అనుకుంటుంటే బాగుంటుంది. చెప్పండి, అంటే బాగుంటుంది, అనుకుంటుంటే బాగుంటుంది. సరే, ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు ఎక్స్రే ఫోటోలు ఎక్స్రేలు తీపించుకోవడానికి హాస్పిటల్ దగ్గరికి వెళ్తాం కదా. ఎక్స్రే తీసో లేకపోతే స్కానింగ్ చేసో, ఆ స్కానింగ్కి వెళ్ళేటప్పుడు మంచి రిపోర్ట్లు వచ్చేలా చేయి ప్రభా, మంచి రిపోర్ట్లు వచ్చేలా చేయి ప్రభా అని ప్రార్థన చేస్తాం. మంచి రిపోర్ట్లు వచ్చేలా చేస్తే బాగుంటుందా, లేక మరి రిపోర్ట్లో ఏమైనా పరిస్థితులు, ఆ వ్యాధికి సంబంధించిన పరిస్థితులు వచ్చేలా చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఏం అడగాలి? దేవుడి దగ్గరికి వెళ్ళి లేక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదేమైనా సరే నాలో ఏ జబ్బు ఉందో ఆ జబ్బు కరెక్ట్గా ఆ రిపోర్ట్ వచ్చేలా చేయమని ప్రార్థన చేయాలి. అవునా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఒకవేళ జబ్బు ఉంటే ఆ జబ్బుకు తగ్గ రిపోర్టు స్కానింగ్ వస్తుంది. ఒకవేళ ఏమీ లేదనుకోండి,
మొదట తలంచినట్లుగా ఏమీ లేకపోయినా ఆ రిపోర్ట్ అంతా కూడా నార్మల్గానే వస్తుంది. జబ్బు అన్నది, పాపం అన్నది ఎక్కడ దాచుకుందామన్నా దాగదు. దాగదు. కాబట్టి ఈ జబ్బు, పాపము అంత భయంకరమైనవి. వాటిని దాచుకోవటం వల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి? ఏమీ లేదు. నేను ఒక పర్యాయము ఫస్ట్ టైం నాకు షుగర్ ఉందని సంగతి తెలియదు. అలా షుగర్ ఉందని తెలియజేసినప్పుడు నేను దేశాయి క్యాంప్ సోస్యాలకు వెళ్ళాను. సుదర్శన అయ్య గారు కనిపిస్తే, అయ్యగారు నాకు కూడా షుగర్ వచ్చిందంట అని నేను నవ్వుకున్నాను. షుగర్ వచ్చిందంటే నవ్వుతావేంటి? షుగర్ వచ్చిందని చెప్పి నవ్వుతావేంటి అన్నాడు. నాకే అర్థం కాదు. మరి షుగర్ వచ్చిందంటే నేను బాధపడుతూ ఏడుతో చెప్పాలి కోసం ఆయనకు అనిపించింది. నాకు ఒకవేళ ఆయన చెప్పినా చెప్పకపోయినా, నేను చెప్పినా చెప్పకపోయినా ఎప్పుడోకప్పుడు ఏం చేస్తుంది? జబ్బు అంటూ బయటకు వస్తుంది. కాబట్టి మనలో ఉన్న జబ్బుకు సంబంధించిన ఈ పాపరోగం ఉంది చూసారా? ఈ పాపరోగం బయటపడాలి ముందర. ఈ పాపరోగం, పాపానికి ఉన్నటువంటి ఆ పాపరోగం బయటపడితే జబ్బు దానికదే తగ్గుద్ది. ఈ పాపం పోకుండా జబ్బు తగ్గాలంటే ఎలా తగ్గితే చెప్పండి? పక్షవాత రోగి ఉన్నాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు ఏమన్నాడు వాడిని? ఏమన్నాడు? నీకు తగ్గిపోయిందిరా, నువ్వు లేచి వెళ్ళిపోమని చెప్పి అన్నాడా? అనలేదు. ఏమన్నాడు ఆయన? నీ పాపములు క్షమింపబడి నువ్వు పరిపెత్తుకో. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీవు పరిపెత్తుకొని నీ దారి నువ్వు వెళ్ళిపో అన్నావు. ముందర పాపక్షమాపణ పొందిన తర్వాత రోగ నివారణ జరిగింది. పాపక్షమాపణ పొందకుండా రోగ నివారణ ఎక్కడ జరుగుద్ది? జరగదు. కాబట్టి మనలో ఉన్న ఈ రోగం పోవాలంటే ముందర పాపం పోవాలి. పాపం పోవాలంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమలు అనుభవించి తీరాలి. ఆ శ్రమల వలనే మనకి ఏం జరుగుతుంది అంటే మరి ఆరోగ్యము, సమాధానము, రక్షణ దొరుకుతూ ఉంది. కింద భాగం, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటేనే కానీ ఎవరును కానరారైరి. ఎక్కడ ఎవరు కనపడతలేదు. ఆయన అంత తీవ్రంగా శిలువ శ్రమలు పెడతా ఉంటే గనక ఈ 12 మంది శిష్యులు ఇంకా మిగతా వారు గనక ఎవరు కూడా ఓదార్చడానికి దగ్గరికి ఎవరైనా వస్తారంటే రావడానికి వీల్లేదు. కాబట్టి ఇంకా దగ్గరికి ఎవరైనా వెళ్దామంటే వీల్లేదు. గనక ఆ సమయమందు కనిపెట్టుకుంటుని కానీ ఎవరునూ కానరారై. ఎవరు కనపడతలేదు. గనక ఎవరు కనపడతలేదు. ఎవరు కనిపించినా కనపడకపోయినా, ఎవరు కనిపించినా కనపడకపోయినా సృష్టికర్త అయిన దేవుడు ఆ వ్యాధి కలిగిన వ్యక్తితో, ఆ బాధ కలిగిన వ్యక్తితో, ప్రతి ఒక్కరితో కూడా యేసుక్రీస్తు ప్రభువారు వారి దగ్గర ఉండును అని గ్రహించాలి. గనక ఎంత శ్రమ ఉన్నా, ఇప్పుడు కుమారుడు గనక వేదన పొందుతున్నప్పుడు తండ్రి ఓదార్చడానికి తండ్రి దగ్గరే ఉన్నాడు. తండ్రి దగ్గరే ఉన్నాడు. కాబట్టి తండ్రి కుమారుని ఓదార్చగలడు. అలా ఓదార్చడానికి ఆయనకు ఒకరికే మరి అవకాశం ఉంది. ఇంకెవరి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. కుమారుడైన ప్రభు శ్రమ పడుతూ ఉంటే తండ్రి అయిన దేవుడు ఆ కుమారుని మరి ఆదరించడానికి మరి అవకాశం ఉంది. శ్రమల్లో ఎవరిని ఎవరు ఆదరించకపోయినా, ఎవరికి ఎవరు అత్తిపొత్తి లేకపోయినా, సందర్భం వచ్చినప్పుడు ఎవరి శ్రమలో ఉన్న వారి దగ్గరే దేవుడు ఉండి వారిని ఏం చేస్తాడంటే బలపరిచే దేవుడు, బలపరుస్తాడు దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలు మన జీవితానికి ఉపయోగార్థమే. గనక మరి ఒక వాక్యం చదువుదాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము వెంట్రుకలు పెరిచివేయి వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ఈ వచనములో చూస్తే కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. గనక కొట్టువారు ఎవరెంత కొడతారో, ఎవరెంత తిడతారో, గనక కొట్టువారికి మరి వారికి నా వీపును అప్పగించి తిని. అలాగే వెంట్రుకలు
పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయు వారికిని అవమానపరుచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. దేవుడు తన ముఖాన్ని దాచుకోలేదు. దేవుడు తను శ్రమ వచ్చింది కదా అని మరుగైపోలేదు, మరుగై ఉండలేదు. శ్రమ పెడతారని శ్రమ పెట్టే వారి నుంచి పక్కకి తప్పుకొని వెళ్ళలేదు. కాబట్టి వారు ఎంత శ్రమ పెడతారో, ఎలా శ్రమ పెడతారో గనక కొట్టేవారి కంటండి ఒక్కొక్క నియమం ఉంటుందంటండి. ఒకడికేమో ఒకేసారి తల మీద కొట్టాలి, ఇంకా ఒక మాటతో లెక్కకూడదు, వాడు ఒక దెబ్బతో లెక్కకూడదు, వాడికి అదొక తలంపు కొట్టేవాడికి. ఒకడికేమో ఈపి మీద కొట్టాలి, వాడు గమ్మున చావకూడదు, వాడు గమ్మున చచ్చిపోకూడదని ఈపి మీద కొట్టాలి అని అనుకున్న వారికి ఆయన కొట్టువారికి ఏం చేశాడు? ఆయన వీపును అప్పగించెను. గనక వీపు మీద కొట్టేవారికి వీపును అప్పగించెను. రెండవదిగా చూస్తే వెంట్రుకలు పెరుకు వారికి ఏం చేశాడు? ఆయన 2 చెంపలు. గనక 2 చెంపలని ఈ వెంట్రుకలు పెరుకు వాడికి వెంట్రుకలు పెరకాలి. ఇలా వెంట్రుకలు పట్టి లాగితే ఆ చర్మం మూడొచ్చేయాలి. ఆ చర్మం మూడొచ్చేస్తే గనక అలాగ జరిగితే వాడికి ఎంత సంతోషమో, అలా వాడికి ఎంత ఆనందమో. గనక వాడికి ఏమి సంతోషం ఉంది అంటే వెంట్రుకలు, చెంపల మీద వెంట్రుకలు పెరకాలని, చెంపల మీద కొట్టాలని ఉంది వాడికి. గనక వాడికి కొట్టాలనుకున్న వాడికి చెంపలు అప్పగించి తిని, గనక మరి చెంపలు అప్పగించి తిని, గనక వానికి మరి ఇంకా చూస్తే ఉమ్మివేయు వారికిని ఇంకా కొంతమంది ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని తిట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా, వీడికి అన్నీ ఏం చేసినా, వీడి జీవితంలో వీడికి ఏం చేసినా కానీ అన్నీ వ్యర్థమేనని నోటి నిండా ఉమ్ము తెచ్చుకొని ఆ ఉమ్మటానికి వచ్చినటువంటి వారికి ఏం అప్పగించాడు? ఆయన ముఖాన్ని అప్పగించాడు, ముఖమును అప్పగించాడు. దేవుడైతే అలా ముఖాన్ని అప్పగిస్తాడా? దేవుడైతే అలా ముఖం మీద ఉమ్మి వేయించుకుంటాడా? దేవుడైతే అలా ఈపి మీద కొట్టించుకుంటాడా? గనక ఆయన దేవుడా? ఈ మనుషుల్లో ఉన్నటువంటి సందేశం ఇదే. ఆయన దేవుడైతే అంతమంది శ్రమ పెడుతుంటే, అన్ని ఆ తిట్లు తిడతా ఉంటే, అన్నిసార్లు కొడతా ఉంటే అలా గుర్చుకుంటాడా? కొట్టించుకుంటాడా? గనక చాలామందిలో ఉన్నటువంటి తలంపులు ఏంటంటే, ఇలాగ దేవుడైతే శ్రమలు పొందుతాడా? గనక పాపి అయినటువంటి మనిషిని రక్షించడానికి దేవుడు పాపిగా మారిపోవడానికి, ఆ పాపి చేసిన పాపానికి, ఆ ఉరిశిక్షకి, నిందలకి ఈయన ఆ నిందలన్నీ కూడా తన మీద వేసుకున్నాను. ఒక పెద్ద వృద్ధుడైనటువంటి వ్యక్తి, గనక ఒక గ్రామానికి మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి, ధనము కలిగి ఉన్న వ్యక్తి, గనక మంచి చెడులు విచారించే వ్యక్తి. అలాగా చాలా దినములు ఈ ఊర్లో లేక ఏ ఊరిలోనైనా సరే వారున్న ఊర్లో తప్పు చేస్తే గనక తప్పు చేసిన వారు తీసుకొచ్చి ఆ ఊరి నడుపొట్టున ఉన్నటువంటి ఒక చెట్టు దగ్గర, రచ్చబండ దగ్గర పెట్టి వాడిని నిలువబెట్టి, గనక తప్పు చేసిన వాడిని నిలువబెట్టి, దొంగతనం చేసిన వాడిని నిలువబెట్టి, అన్యాయం చేసిన వాడిని నిలువబెట్టి, గనక వాడు చేస్తూ ఉండగా చూసిన వారిని సాక్ష్యాలు కూడా తీసుకొచ్చి దగ్గర పెట్టి ఇలా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ న్యాయం తీర్చే న్యాయాధిపతి అయిన ఆయన ఈ జనాలందరూ కూడుకొని ఉన్నటువంటి ఈ జన సమూహములోనికి ఆయన వచ్చి ఆయనకి ఇవ్వబడిన ఒక స్థానములో కూర్చుని ఏం జరిగింది చెప్పండి అని చెప్పేసరికి ఆ తప్పు చేసిన వ్యక్తి ఒక దాన్ని నిలబడి ఉండి, వీడు తప్పు చేశాడండి. ఏం తప్పు చేశాడు? వీడు అన్యాయం చేశాడు. ఏం అన్యాయం చేశాడు? వీడు దొంగతనం చేశాడు. ఏ దొంగతనం చేశాడు? వీడు హత్య చేశాడు.
గనుక పలానా వాడిని హత్య చేశాడు అని ఈలాగున, మరి పలానా వాడిని హత్య చేశాడు. సరే, చూసిన వాళ్ళు ఎవరు? మేము చూసాం. గనక హత్య చేసినప్పుడు మేము చూసామని కొంతమంది సాక్షులు, వాడు ఎలా చంపాడు, వాడు దేనితో చంపాడు, వాడు ఎందుకు చంపాడు, ఏ టైంలో చంపాడు, గనక ఎప్పుడు హత్య చేశాడు, ఇవన్నీ చూసిన వారిని ఈ న్యాయస్థానంలో కూర్చున్న ఆయన అడుగుతాడు. అడిగినప్పుడు గనక చాలామందిలో ఏముంటుందంటే, చాలామంది ఇంటివారు తప్పు చేస్తే కనుక కప్పిపెట్టుకుంటారు. కొడుకులు తప్పు చేశారనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఇంకా పెద్దలు ఏం చేస్తారు, మావోడే కాబట్టి దొంగతనం చేసిన వాడు బయటికి రాకుండా చూసుకోండి, మీరు బయటికి రాకుండా చూసుకోండి, మావోడే దొంగతనం చేసిన వాడు, మావోడే డబ్బులు పెట్టుకెళ్ళిన వాడు గనక మీరు చూసుకోండి, ఇలాగ మావోడే హత్య చేసిన వాడు కొంచెం చూసుకోండి. దొడ్డిదారిని వెళ్ళి పెద్ద పెద్దోళ్ళ దగ్గర పాదాలు పట్టుకుని ఏడ్చేవారు నేటి కాలంలో కూడా ఉన్నారు. నేటి కాలంలో విపరీతంగా ఉన్నారు. అలాగా ఆయన ఆ పెద్దయిన తీర్పు తీర్చబోయాడు. ఆ శిక్షా విధానంలో ఉన్నది ఎవరంటే కొడుకు. ఎవరు? కొడుకు. ఆ పెద్దయిన కొడుకు గనక ముఖమాటం లేకుండా తీర్పు తీరుస్తాడు ఆయన. భార్యకైనా, భర్తకైనా, అన్నకైనా, తల్లికైనా, తండ్రికైనా, ఎవరికైనా సరే ముఖమాటం లేకుండా తీర్పు తీరుస్తాడు. ఈవేళ ఆయన కొడుకే అపరాధి, ఈవేళ ఆయనేమి తీర్పు తీరుస్తాడో అని ఆయనకి వ్యతిరేకంగా, ఆయన లేకపోతే, ఆయన చచ్చిపోతే ఆ స్థానంలో మనం ఉందామని ఆశించే వాళ్ళు ఉంటారు కదా. ఏ రోజు లాంటి వారు, ఆయన పుట్టినప్పుడు ఆయన యూదుల రాజు అంటే ఒప్పుకోలేదు కదా. అలాగే మరి యూదుల రాజు, ఇంకా పిలాతు, అన్న, కయప వీరందరూ కూడా తీర్పు తీర్చేటప్పుడు ఏం ఆలోచించినా వారి దగ్గర, ఆయన దగ్గర ఏది కూడా కనబడలేదు, ఏ అపరాధం కనిపించట్లేదని చెప్పిన వారు నిందలు వేశారు కాబట్టి, వారి నిందలు మోపారు కాబట్టి, అలాగన ఆ పరిస్థితుల దగ్గరికి వచ్చేసరికి ఆ తండ్రి ఎలాగైతే వచ్చి న్యాయ విచారణలో విచారించి తెలుసుకొని గనక ఖచ్చితంగా ఇతనికి ఉరి శిక్ష వేయాలి, ఖచ్చితంగా ఇతని హత్య చేశాడు కాబట్టి ఉరి శిక్ష వేయాలి. ఏ శిక్ష వేయాలి? ఉరి శిక్ష వేయాలి. తండ్రి కొడుకు వేసే శిక్ష ఉరి శిక్ష, తండ్రి కొడుక్కి అమలుపరిచే శిక్ష ఉరి శిక్ష వేయాలి. ఉరి శిక్ష వేసి తీరాలి. గనక అలాగన ఉరి శిక్ష వేయాలి. అలాగే తండ్రి ఏం చేశాడంటే కొడుక్కి ఉరి శిక్ష విధించాడు. మొట్టమొదట ఆదామాబులు ఎవరు? దేవుని కుమారుడు, కుమార్తె ఆదామాబులు ఇరువురు దేవుని చూసేవారు, దేవునితో మాట్లాడేవారు, దేవునితో సహవాసం చేసేవారు. గనక ఆదామాబులు మొట్టమొదట దేవుని బిడ్డలుగా, దేవుని అనుభవం కలిగిన, స్వరూపం కలిగినటువంటి వారుగా ఉన్నారు. గనక వారు ఎవరు చెబితే తప్పు చేశారు మొదలు చెప్పాడు ఆయన. ఈ పండు తింటే నువ్వు చచ్చిపోతావు, ఎప్పుడు తింటే అప్పుడే చచ్చిపోతావు, ఈ పండు ఎప్పుడు తింటే అప్పుడే చచ్చిపోతావు, జాగ్రత్తగా అని చెప్పాడు. గనక జాగ్రత్తగా అని చెప్పాడు. అలా సాతానుడు ఏం చేశాడు, వీరిని ఈ తప్పుదారికి తీసుకెళ్ళి చెప్పకూడని అని చెప్పి వీరిని పండు తినేటట్లు చేసి పాపంలో పడేశాడు. దేవుడు వచ్చాడు, ఆదామా నువ్వెక్కడ? ఆదామా ఎక్కడ అంటే, ఆదామా ఎక్కడున్నాడు చెప్పండి? చెట్ల చాటున దాగుకొని ఉన్నాడు. ఆదామా ఎక్కడున్నావంటే, ఆదామా అంటున్నాడు ఏమని? నీ స్వరం విన్నప్పుడు నేను చెట్ల చాటున దాగుకున్నాను అని చెప్పినప్పుడు, ఎందుకు దాగుకున్నావు, ఏ కారణం ఏంటి, ఎందుకు దాగుకున్నావు అని చెప్పినప్పుడు అలా వణుకుతూ దగ్గరికి వచ్చాడు. గనక ఇక్కడ ఫిర్యాదు చేసినవాడు, చేపించినవాడు సాతానుడు, ఆ ఫిర్యాదుకి సహకరించిన వాడు సర్పము, ఆ ఫిర్యాదు మాటలని పండ్లు తిని ఆజ్ఞ అతిక్రమించింది వీరిద్దరు. గనక ఒక పక్క దేవుడు, ఒక పక్క ఆదామబులు, ఒక పక్క న్యాయశాస్త్రం. న్యాయశాస్త్రం ఏం చెప్తుంది? తినవద్దని చెప్పాను.
అయినా తిన్నాడు గనక పడ్డాడు గనక గాయమైంది గనక వాడి బాధ వాడే అనుభవించాలి. గనక వాడు చేసిన పొరపాట్లకి వాడే శిక్ష అనుభవించాలి. ఇది న్యాయశాస్త్రం, ఇది న్యాయ లక్షణం. గనక మరి ఇలాగ వీడు తప్పు చేశాడు కాబట్టి ఈ శిక్షకు వీడు న్యాయము మరి అనుభవించాలి, శిక్ష అనుభవించాలి, ఇదే న్యాయం అని న్యాయశాస్త్రం ఒక ధర నుంచి వాదన చేస్తాము. ఒక ధర నుంచేమో వీళ్ళు ఇలాగా మరి పొరపాట్లు చేశారు గనక న్యాయమే శిక్షించాలి, న్యాయమే వారిని శ్రమ పెట్టాలి, వారికి ఆ శిక్ష వేయాలి, న్యాయమే. కానీ వారి మీద శిక్ష లేకుండా నేను నా స్వంత కుమారుని వారి కోసం పంపిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చి ఆదికాండము 3:15 వాగ్దానం ఇచ్చి వారికి ఏమంటున్నాడు ఆయన? అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టాలి. గనక ఎక్కడ కొడితే లేకుండా ఉంటాడు? ఎక్కడ కొడితే? తల మీద ఎవడు కొట్టాడు? సాతానుడు కొట్టాడు దేవుని బిడ్డల్ని. సాతానుడు తల మీద కొట్టాడు ఆదాము అవ్వలని. వారు ఎప్పటికీ కోలుకోకుండా తల మీద కొట్టాడు దెబ్బ. గనక దేవుడైతే ఏం చేస్తున్నాడు? వాడు పనులు వాని క్రియలు సాగకుండా ఉండటానికి వాని మడిమ మీద కొట్టుదు. ఎవరు కొట్టాలి మడిమ మీద? ఆదాము కొట్టాలి. ఆదాము కదా పాపంలో పడిపోయింది. ఇప్పుడు ఆదాముకి పాపము తీయించే శక్తి ఇస్తే ఆదాము ఏం చేస్తాడు? దానిని మళ్ళా పాపాన్ని జయించడానికి శక్తి వస్తుంది. గనక మొదటి ఆదాము పాపం చేసి పడిపోయాను, శిక్షావిధిలో ఉన్నాడు. రెండో ఆదామైనటువంటి పరిశుద్ధ కన్యక ద్వారా జన్మించినటువంటి ఆ ఆదాము గనక మానవుల్లో ఉన్నటువంటి పాపమంతటిని కూడా ఏం చేస్తానన్నాడు ఆయన? పాపమంతటిని కూడా తీసివేస్తానన్నాడు. అందుకే మరి మనం తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో పాడతాం 29వ కీర్తనలో, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి, రక్షకానా వందనాలు శ్రీ పాప భారమెల్ల మోసి బరువు దించి, పాప భారమెల్ల మోసి బరువు దించి, రక్షకానా వందనాలు శ్రీ శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి నావు, శిక్ష భారమెల్ల శిక్ష దించి వేసినావు, రక్షకానా శ్రీ రక్షకానా. గనక ఆయన ఏ భారం మోశాడు? వ్యాధి భారము, పాప భారము, శిక్ష భారము. గనక ఇప్పుడు నమ్మినటువంటి వారి మీద ఉన్న భారములు, ఇక పుట్టబోయే వారి మీద ఉన్న భారములు, పుట్టి చనిపోయి సమాధి చేయబడిన వారి మీద ఉన్న భారములు, ఈ 3 భారములు కూడా యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చి ఆయన మరి మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి. ఏమిస్తాడంట ఆయన? విశ్రాంతిని ఇస్తాడు ఆయన. ఈ లోకములో ఎక్కడికి ఎన్ని పుణ్యకార్యాలు తిరిగినా విశ్రాంతి అనున్నది, సమాధానం అనున్నది దొరకదు. ఒక దేవుని ఎదుట మాత్రమే సమాధానము దొరుకుతుంది, విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి అలాగ దేవుడు నా స్వంత కుమారుని పంపిస్తాను, ఆయన మీద నీ పాప భారము, నీ వ్యాధి భారము, నీ శిక్ష భారము ఆయన మీద వేసినప్పుడు ఆయనే వచ్చి గనక ఈ యొక్క భారములన్నిటిని ఆయన మీద వేసుకొని ఆయన తీసివేయను.
ఆయన తొలగించి వేయను అని ఆయన స్పష్టముగా మరి వ్రాయటం జరిగింది. గనక యెషయా గ్రంథము 53 అధ్యాయము 3వ వచనము, అతడు తృణీకరింపబడిన వాడును ఆయను. మనుషుల వలన చాలండి. మొదటి భాగములో అతడు అతడు ఎవరతడు? మనం అనుకున్నట్లుగా వాక్యములో రాయబడినట్లుగా దేవుని కుమారుడు. అతడు ఇంకా భూలోకములోనికి రాలేదు గనక ఇంకా రాలేదు. రాకముందే యెషయా గారు అతడు ఏం చెప్తున్నాడంటే అతడు తృణీకరింపబడిన వాడును ఆయను. గనుక ఈ పనిలో ఏమైపోయాడంట ఆయన? ఏమైపోయాడంట ఆయన? తృణీకరించడం అంటే ఏంటి? తృణీకరించడం అంటే ఏంటి అనగా మంచి పని చేసినా కానీ ఒప్పుకోకపోవటం, దేవుడని చెప్పుకోకపోవటం, దేవుడని ఆయనను అంగీకరించకపోవటం, ఇది వేరే. తృణీకరించడం, యూదులు కూడా యూదా జనాంగములో జన్మించిన ఆయనను కూడా యూదులు ఒప్పుకోలేదు, తృణీకరించారు. ఆయన దేవుని కుమారుడు ఏంటి? ఆయన యేసు కదా, నజరేయుడైన యేసు కదా, మరియమ్మ యోసేపుల సంతానము కదా. ఇలాగున అలా చెప్పుకొచ్చారే కానీ అతడు దేవుడని ఒప్పుకోక ఏం చేశారు? తృణీకరించారు. మరి పాపాన్ని బట్టి మనం కూడా ఏం చేయాలి? మనల్ని కూడా ఏం చేయాలా? తృణీకరించాలి. గనక దేవుని ప్రేమ గొప్పది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే ఈనాడు భార్య భర్తను ప్రేమించిన, భర్త భార్యని ప్రేమించిన ఏ స్వలాభం లేకుండా ఎవరు ప్రేమించుకోవడం లేదు. ఏది కలిసి రాకపోతే ఎవరు ప్రేమించడం లేదు. బిడ్డలైనా సరే, డబ్బులు బాగున్నాయా, అన్ని వసతులు ఉన్నాయా, గనక అమ్మ నాన్నలు చుట్టూ తిరుగుతారు. ఇవన్నీ ఏమీ లేవు, అన్నీ పోయినాయి. జబ్బు వచ్చేసింది అనుకోండి, ఏం చేస్తారు పిల్లలు? నా ప్రాణానికి నువ్వు ఒకదాను తగులడ్డావు. ఇలాగ అన్నాడు ఓ వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి. నేను ఇంటికి వెళ్ళి నేను బయట యథార్థంగా నిలబడినప్పుడు ఆమెను, తల్లిని పట్టుకొని కొడుకు ఇలాగంటున్నాడు. అనొచ్చునా? అనకూడదు. కానీ మరి అనకూడదని తెలిసినప్పటికీ ఏం చేస్తున్నారు? మరి అలాగే దేవుడు కూడా పాపం చేసిన మనిషి విషయంలో ఈ మనిషిని కూడా దేవుడు ఇలాగే అని ఉంటే మనిషి గతి ఏమవును? దేవుడు అంత ప్రేమ చూపించాడు. అందుకే ఆయన దేవుడయ్యుండి కూడా తల్లిదండ్రుల్ని సన్మానించమన్నాడు. ఏం చేయాలా? సన్మానించాలి, గౌరవించాలి. వాళ్ళని గౌరవించకపోయినా పర్వాలేదు, దూషించొద్దు, తిట్టొద్దు, కొట్టొద్దు. కొట్టే వాళ్ళు ఉన్నారు, తిట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గతి ఎలాగ ఉంటుందో అప్పుడు చూడాల. అప్పుడు ఆ సందర్భం వచ్చేదాకా అప్పుడు చూడాల. ఎందుకంటే ఆయన దేవుడు అయ్యుండి నరుల సంఖ్యలో చేరి తల్లిదండ్రులు ఏం చేశాడు? ఆయన సన్మానించాడు. సన్మానించే స్థితికి తల్లిదండ్రులు కూడా ఆ అనుభవము, ఆ భక్తి, ఆ సందర్భాలు తల్లిదండ్రులు కూడా తెచ్చుకోవాలి. నేను కనేసాను కదా, పెంచేశాను కదా, నీ తిప్పలు నువ్వు చూసుకుంటే, నిధి నువ్వు బడి అంటే తల్లిదండ్రులు చేసే పొరపాట్లు కూడా ఉన్నాయి. గనక ఇలాంటి వారు అందరి కొరకు కూడా ఆయన ఏం చేశాడు? తృణీకరింపబడ్డాడు. అసలు ఈ విషయంలో నువ్వు తృణీకరింపబడాలి. మానవులైనటువంటి వారు తృణీకరింపబడాలి. వారిని తృణీకరించలేదు. వీరు చేసే అపరాధ విషయాల్లో ఆయన తన బంధువులే ఆయనను ఏం చేశారు? అంగీకరించలేదు, తృణీకరించారు. ఇప్పుడు ఏ మతమైనా, ఏ భాష అయినా, ఏ దేశమైనా యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, నమ్మిన తర్వాత ఇప్పుడు కూడా దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని తృణీకరించేవారు లేరా? ఉన్నారా?
ఉన్నారు, గట్టిగా చెప్ప, ఉన్నారు. ఎందుకు లేరు? దేవుని సంఘాన్ని, దేవుని బిడ్డలను, దేవుని చిత్తాన్ని దూషించేవారు, తృణీకరించేవారు గనక ఇప్పుడు కూడా ఉన్నారు. గనక ఇప్పుడు కూడా ఇలాంటి వారు పుడుతూనే ఉన్నారు, పుట్టుకొస్తూనే ఉన్నారు. నాకు తెలిసి ఏదైనా చిన్న తేడా మాట వస్తే ఇలాగ అంటున్నారేంటి, ఇలాగ అంటారేంటి అని నేను 4-5 రోజులు పీక్కుంటాను. నా తల్లో నుంచి ఇది పోదు. ఎందుకు తెలుసా? వారి వయసుకు తగ్గట్టుగా మాట్లాడరు, వారి అనుభవకు తగ్గట్టుగా మాట్లాడరు. పెద్దవారే చిన్నవారు ఎలా మాట్లాంటారు? ఇన్ని సంవత్సరాల దీర్ఘ జీవితంలో మరి ఎదురు బదురు వాదం ఈ వాదం వేసుకుంటూ ఉంటే ప్రశ్నకి జవాబు దొరుకుద్దా? దొరకదు. గనక ఇలాంటి వారు పుట్టుకొస్తూనే ఉన్నారు, చచ్చిపోతూనే ఉన్నారు, పుడుతూనే ఉన్నారు. ఇలాంటి వారి కొరకు తృణీకరింపబడెను. ఎన్నిసార్లు తృణీకరింపబడాలి చెప్పండి? మన మట్టికి మనమే ఆలోచించుకుందాం. ఎన్నిసార్లు దేవుడు తృణీకరింపబడాలి? ఎన్నిసార్లు దేవుడు తృణీకరించే పరిస్థితికి నువ్వు వెళ్ళిపోతున్నావు? నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు తృణీకరిస్తున్నారు, నిన్ను బట్టి నీ ఇరుగు పొరుగు వారు తృణీకరిస్తున్నారు. నువ్వు దేవుడు పెట్టమంట కదా, దేవుడు పెట్టవే కాదా? మరి దేవుడు పెట్టవే. గనక అన్యాయం చేస్తే దేవుడు పెట్ట, పాపాలు చేసుకుంటూ పోతే దేవుడు పెట్ట, ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు పెట్టలేనా? దేవుడు పెట్టలే అంటానికి లేదు. అందుకే వారు ఏం చేస్తున్నారు? చూస్తున్నారు నిన్ను. కానీ దేవుడు నమ్ముకున్నావు కదా, నువ్వేంటి ఎలాగున్నావని ఎవరిని అంటున్నారు మందర? దేవుని అంటున్నారు. దేవుని తృణీకరిస్తున్నారు. ఇప్పటికి కూడా తృణీకరింపబడ్డానికి కారణం నువ్వే. నీవే. మనస్సాక్షికి అర్థం చేసుకుంటే నువ్వు ఎంత దేవుని తృణీకరిస్తున్నావు, ఎన్నిసార్లు దేవుని తృణీకరిస్తున్నావు, ఎన్ని సందర్భాల్లో దేవుని తృణీకరిస్తున్నావు. గనక ఇలా తృణీకరింపబడింది, మనము తృణీకరింపబడిసింది. దేవుడు ప్రేమమయుడు కాబట్టి తాను చేసిన సృష్టిలో ఈ మానవ జాతిని నశింపచేయకూడదని అంత ప్రేమను చూపించాడు. అంత ప్రేమను చూపించి నీలో ఉన్న వ్యాధి భారం ఆయన మీద వేసుకున్నాడు, నీలో ఉన్న పాప భారం ఆయన మీద వేసుకున్నాడు, నీలో ఉన్న శిక్ష భారము, నీ మీద రావాల్సిన శిక్షా భారాన్ని ఆయన మీద వేసుకున్నాడు. గనక ఆయన మీద వేసుకొని అంత శ్రమ మరి పొందుతూ ఉన్నాడు. గనక మనం ఏం చేస్తున్నాము? నా కొరకు శ్రమలు పొందినటువంటి దేవునికి కృతజ్ఞత ఉండొద్దా? ఉండాలా ఉండకూడదు? వెనకాల ఉన్నవారు చెప్పండి, ఉండాలా ఉండకూడదు? వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, అప్పుడు దేవుడికి కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటారు. ఇంకా మధ్యలో ఏమైనా పండుగలకి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి. ఈ బలం పనిచేయడానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇచ్చిందే. గనక దేవుని శ్రమలు, నా కోసం శ్రమపడి ఉన్నాడని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పుకోవడానికి 1 గంట టైం నానా తెప్పలు పడి మెలుకులు పడి ఎంత బాధతో దేవుడి సన్నిధికి వస్తున్నా. నీ బతుకు నువ్వు బతకలేక, నీ జీవితం నీవు జీవించలేక ఇన్ని మెరుకులు తిరుగుతున్నావు. మరి నీకోసం ఆయన ఎందుకు తృణీకరింపబడాలి? గనక ప్రశ్నలు వేసుకుంటూ పోతే మన దగ్గర ఏ విధమైనటువంటి ఆన్సర్లు కానీ ఆధారాలు కానీ ఏం కనిపించవు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొద్దకి గనక ఆయన నా కోసం శ్రమపడి ఉన్నా, నేనేం చేయగలను? నేనేం చేస్తే ఆయన దగ్గర కొంతైనా రుణం తీర్చుకోగలను, కొంతైనా మనం ఆయన ఎదుట రుణం తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ నాకన్నీ తెలుసు, నాకంతా తెలుసు అంటే నీ బూడిది ఏమీ తెలియదు. నేను ఎప్పటికి కూడా అనుకుంటాను, చాలా ఖరీదైన గ్రంథాలు కొనుక్కొచ్చుకున్నాను. గనక మరి చాలాసేపు వాడు చదువుతూనే ఉంటాను, నేర్చుకోవాలి, జీవితంలో తెలుసుకోవాలని ప్రయాసపడుతుంటాను. మరి మీరేమి నేర్చుకుంటారో? సిలువ శ్రమలు దగ్గరికి వచ్చి ధ్యానం చేసుకొని
మీరేమి నేర్చుకుంటారో, మీరేమి నేర్చుకోవడానికి వచ్చి ఉన్నారు గనక ప్రశ్న వేసుకోండి. నేనేమి నేర్చుకోవడానికి వెళ్తున్నాను దేవుడి దగ్గరికి? నేను ఏమి నేర్చుకోవడానికి వెళ్తున్నాను? 40 దినాలు ఎందుకు? ఏమి నేర్చుకోవడానికి వెళ్తున్నాను? ఇలాగన మన జీవితాల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి గనక వాటన్నిటినీ మనం తెలుసుకొని దేవుని వాగ్దానములను బట్టి ధ్యానం చేసుకునే ధన్యత పరిశుద్ధాత్మ తండ్రి నీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. దేవా నాయన, మా జీవితంలో ఎంత భ్రష్టపరమైన జీవితాలు, ఎంత పాపపూరితమైన జీవితాలు, ఎంత మరి మా ప్రభ దౌర్భాగ్య స్థితి కలిగిన జీవితాలు, దేవా మార్చుకోలేనటువంటి లక్షణాలు కలిగిన వారు, దేవా నీ శ్రమలు ధ్యానం చేసుకొనడం వలన మా జీవితాల్లో మేలే కానీ, మా జీవితాల్లో నాయన ఉపకారమే కానీ, ఆశీర్వాదమే కానీ, దేవా మరి మా ప్రభ ఆశీర్వాదకరమైన దినములు ధ్యానించుకొని నిన్ను స్తుతించే భాగ్యం మాకు బిడ్డలందరికీ ప్రసాదించి నడిపించమని. దేవా నేనేమై ఉన్నాను, నేను ఇలాగుంటున్నాను, నా ద్వారా ఎవరు తృణీకరింపడుతున్నారు, నన్ను ఎవరు తృణీకరిస్తున్నాను, నేను ఎందుకు ఇలాగుంటున్నాననే ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకోవాలి. వాక్యం వినే బిడ్డలందరికీ తలంపు పరిశుద్ధాత్మ తండ్రి కలిగించి దిద్దుకొని సరిచేసుకొని శిలువ ధ్యాన శక్తిని పొందుకునే భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. స్తుతియో మహిమీకే శృతి వికాకే కాతావై వెలాయు మా దేవా ప్రతి వస్తు